అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్ ఏఎల్టీవీ. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించి పోస్ట్ యొక్క మనకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మరి యొక్క పోస్ట్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెల మనకు 27th నుంచి అయితే మనకు లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుందన్నమాట ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి మనము క్యారీ చేయాల్సి ఉంటుంది, మరి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చేంత వరకు. ముందుగా ఫస్ట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సెకండరీ స్కూల్ నథింగ్ బట్ మీకు మంచి ఎస్ఎస్సి మెమో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మనకు ఏదైతే మనకు ఎబోగా ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఏదైతే మనకు మెన్షన్ చేసిన అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ యొక్క జాబ్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో మన ఛానల్ తరపు నుంచి నేను ఆల్రెడీ డీటెయిల్గా నోటిఫికేషన్ వీడియో చేసినాను. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసుకోవాలన్నట్టయితే ఆ యొక్క వీడియో చూడండి. ఆ యొక్క వీడియో సంబంధించి లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అదేవిధంగా థర్డ్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్లయితే స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్ మీకు సంబంధించి స్కూల్ బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే చూడండి, మనకు 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీకు సంబంధించి స్కూల్ బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక స్కూల్ బోనఫైడ్స్ లేని పక్షాన మనకు ఏదైతే ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆఫీస్ అనమాట. అంటే మనకు సంబంధించిన మండల ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 4th డాక్యుమెంట్ చూడండి, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. మీకు సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం మెన్షన్ చేసినారు, క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు ఎస్సీ కేటగిరీ షుడ్ సబ్మిట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని మనం మెన్షన్ చేసినారు అనమాట. ఎవరైతే ఎస్సీ కేటగిరీ సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వీరందరూ అనమాట లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మనకు డేట్ అయితే మెన్షన్ చేసినారు 14th ఏప్రిల్ 2025 తర్వాత తీసుకున్నటువంటి మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ April 1st, 2025 ఇన్ కేస్ ఆఫ్ బీసీ క్యాండిడేట్స్ అనమాట. ప్రతి ఒక్క బీసీ అభ్యర్థికి అనమాట నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఇస్ నథింగ్ బట్ దాదాపుగా ఇక్కడ మీ యొక్క ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి గాను ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అంట పర్ ఇయర్లీ బిలో 8 lakhs కన్నా మీ యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్లయితే మీరందరూ కూడా అండర్ ద నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ కిందకి అయితే ఎలిజిబుల్ అవుతున్నారు అనమాట. మీకు అందరు కూడా బీసీ రిజర్వేషన్లో మీకు అయితే జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఏంది, మరి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో మన ఛానల్ తరపు నుంచి వీడియో చేసినాను. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియోకి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అదేవిధంగా నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్తో పాటు బీసీ అభ్యర్థులకు కూడా బీసీ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది, కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీస్ ఇష్యూడ్ ఆన్ ఆఫ్టర్ 1st April 2025 అని మేము మెన్షన్ చేసినారు. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఇక్కడ అండర్ ద ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కింద ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీకు అందరికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. మనకు డేట్ అయితే మెన్షన్ చేసినారు, ఆ డేట్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ ఫ్రమ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ చూడండి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అనమాట. ఎవరైతే ఇక్కడ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఇక్కడ సర్టిఫికేట్ అనమాట మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి మనము. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ నుంచి మనము మీరు హ్యాండిక్యాప్డ్ అన్నట్లయితే ఒక సర్టిఫికేట్ అయితే మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. కాబట్టి మీరు అందరూ కూడా అన్ని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇన్ ద సిమిలర్ పోస్ట్ యాజ్ చూడండి కాంట్రాక్ట్ కావచ్చు, తర్వాత అవుట్సోర్సింగ్ రెగ్యులర్ టు బి సర్టిఫైడ్ బై ది డైరెక్టర్ ఆఫ్ ఎఫ్ఎస్ఎల్ సిఎఫ్ఎస్ఎల్. మీరు ప్రీవియస్గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పనిచేసినట్లయితే మీకు సంబంధించినటువంటి వర్కింగ్ సర్టిఫికేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు మీ దగ్గర ఉంటే సబ్మిట్ చేయొచ్చు మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సర్టిఫికేట్ చూడండి, ఇక్కడ మనకు ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, తర్వాత డిశ్చార్జ్ బుక్ ఎన్ఓసి ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ
ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అని మెన్షన్ చేసినమాట. మీరు చేసినమాట మీరు ఇక్కడ అండర్ది మీ పేరెంట్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్ అయినట్లయితే మీ పేరెంట్స్ సంబంధించిన యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. మీరు అందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్ అందరూ కూడా సిద్ధం చేసుకోండి. 27th అనమాట మనకు ఇంకా 2 days ఆఫ్ టైమింగ్ లో మనకైతే లింక్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఒకసారి లింక్ ఎనేబుల్ అయిన తర్వాత ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అభ్యర్థులు, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. అందరికీ నమస్కారం, జై హింద్.